రావణ్ ప్రశ్న రావణ్ పై మరోసారి ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్ ని కావాలని అరెస్ట్ చేశారంటున్నారు ప్రకాష్ రాజ్. రావణ్ పై అక్రమ కేసులు పెడుతున్నారంటున్నారు ఆయన. ఆ కేసులో కోర్టు రావణ్ కి శిక్ష విధించలేమని చెప్పింది. కుట్రపూరితంగా మరిన్ని కేసులు పెడుతున్నారని ప్రకాష్ రాజ్ అంటున్నారు. రావణ్ పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోంది అంటున్నారు ప్రకాష్ రాజ్. రావణ్ బయటకు రాకుండా కేసులు పెట్టడం సరికాదు. రావణ్ పై 30 కేసులు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని ఎగిరిపడుతున్నారు. రావణ్ పై చేస్తున్నటువంటి కుట్రల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రావణ్ ని వెంటనే విడుదల చేయాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. అటు పవన్ కళ్యాణ్ పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ అరెస్ట్ అయిన విషయం మీకు తెలిసిందే. అయితే రావణ్ కి సపోర్ట్గా ప్రకాష్ రాజు అక్రమ కేసులు పెడుతున్నారని, 30 కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆ కేసులకి కోర్టు కూడా శిక్షలు విధించలేమని చెప్పిందని, అయినా కూడా రావణ్ ని వదిలిపెట్టకుండా వరుసగా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయాలనేదే వాళ్ళ ఆలోచనని, అధికారంతో ఎగిరిపడుతున్నారని ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఇక ఒక్కసారి ప్రకాష్ రాజ్ రావణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేశారు. ఆ వీడియో ఏంటో చూద్దాం. ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. అలా కాదు, రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఈజ్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. Thank you. రైట్, 30 కేసులు పెట్టాలనుకుంటున్నారు. కేసులు పెట్టి లోపలే ఉంచాలనుకుంటున్నారు. అధికారం ఉంది కదా అని ఎగిరి పడుతూ ఉన్నారు. ఇది ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు. ఇక రావణ్ని కోర్టులు సైతం శిక్షలు వేయలేమని చెప్పినా వదిలిపెట్టడం లేదు. ఇంకా 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 కేసులు వేస్తూనే ఉన్నారు అని చెప్పి ప్రకాష్ రాజ్ అంటున్నారు. ప్రకాష్ రాజు రావణ్కి సపోర్ట్గానే మాట్లాడుతున్నారు ఈ విషయంలో. అయితే ఒకసారి అసలు రావణ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏం మాట్లాడారు, ఆయన ఈరోజు ఆ పోలీస్ అరెస్ట్ చేయడానికి కారణమైనటువంటి ఆ మాటలు ఏంటి, ఒకసారి ఆ మాటలు కూడా విన్నాం. ఏంటి ఈ రోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెర్లు పట్టినయా? ఇక రాధా మనోహర్ దాస్, ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకులేదు. ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు. ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కుతున్నా నా కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్వాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. రైట్, అక్కడ జరిగినటువంటి దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక సమావేశం. జై భీమ్రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ నిర్వహించిన కార్యక్రమంలో రావణ్ మాట్లాడిన మాటలు ఇవే కాదు, ఇంకా చాలా వ్యాఖ్యలు ఉన్నాయి. అటు నారా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకొచ్చారు. అయితే ఎవరో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పట్ల ఆయన మాట్లాడుతున్న తీరు బాగాలేదని కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ఆధారితంగా పిఠాపురం పోలీసులు ముందుగా తీసుకెళ్లారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఆయనకి కస్టడీ ఇవ్వడానికో రిమాండ్ ఇవ్వడానికో నిరాకరించింది. ఆ తర్వాత బయటికి రాగానే మళ్ళీ వెంటనే ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు నమోదని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేశారు. సో ప్రకాష్ రాజ్ చెప్తోంది అదే, ఆయన మాట్లాడిన మాటలో తప్పేమీ లేదు. ఆయనని కావాలనే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు.
కోర్టులు కూడా ఈ మాటలకి లేకపోతే ఈ చేతులకి శిక్షలు వేయమని చెప్పినా కూడా పదే పదే కొత్త కేసులు జోడించాలనే ప్రయత్నం అక్కడి ప్రభుత్వాలు చేస్తున్నాయి, కూటమి ప్రభుత్వం అనేది ప్రకాష్ రాజ్ వ్యాఖ్య. సో ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఏంటి ప్రకాష్ రాజు అటు రావణ్కి సపోర్ట్గా ఒక వీడియో చేశారు, 30కి పైగా కేసులు పెట్టాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అంటూ కూడా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారు. అంత ఎగ్జాక్ట్గా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే నిజంగానే ప్రభుత్వం లేదా పోలీసుల యొక్క చర్యలు ఈ విధంగా ఉండబోతున్నాయా? నిజంగా వరుసగా కేసులు అవ్వబోతున్నాయి రావణ్ పైన? ప్రముఖ యూట్యూబర్ ఇప్పుడు ఏదైతే ప్రశ్న రావణ అరెస్టులో పర్వం అయితే కొనసాగుతుంది. గత 2 రోజులుగా కూడా ఇక మొత్తం ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే ప్రశ్న రావణ్ ఏదైతే దళిత క్రైస్తవ సభలో ఏలూరులో జరిగినటువంటి సభలో ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు రాధా మనోహర్ పై చేసినటువంటి వ్యాఖ్యలే దీనికి ప్రధానంగా వరుస అరెస్టులకు ప్రధాన కారణంగా కూడా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్న పిఠాపురం పోలీస్ స్టేషన్ లో కేసు అయితే జనసేన నాయకుడు బొజ్జ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయితే హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు రావణ్ని. అక్కడి నుంచి ఆయన్ని నేరుగా ఏదైతే అక్కడ రావణ్ పై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో మరో పక్కన పిఠాపురంలో కేసు నమోదయ్యి, అలాగే ఇక్కడ గత పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పక్కన జనసేన అలాగే ఇక్కడ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ప్రశ్న రావణ్ సంబంధించిన మద్దతుదారులు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకుని ఒక ఉద్రిక్త వాతావరణం మొన్న పిఠాపురంలో చోటు చేసుకుంది. తర్వాత పరిణామాలు చూసుకుంటే కాకినాడలో అలాగే పిఠాపురంలో కేసుకు సంబంధించిన ఒకసారిగా ఆయనకి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైన నేపథ్యంలోనే మరొక కేసుకు సంబంధించిన దాంట్లో అతన్ని అయితే అరెస్ట్ చేశారు. అలాగే పద్మారం పోలీస్ స్టేషన్ లో 2025లో కేసు నమోదైంది. 2025లో నమోదైనటువంటి కేసు ఆధారంగా దాని యొక్క ఫిర్యాదుతో అలాగే ఇక ఎండపల్లిలో ఒక ఇష్యూ జరిగింది. అలాగే విద్యార్థుల మధ్య పాఠశాలలో కుల మతాలపై జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో అప్పట్లో ప్రశ్న రావణ్ కూడా ఇక్కడికి రావడం, తనకు సంబంధించిన ఛానల్లో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతనిపై వరుస కథనాలు కూడా గతంలో ప్రచురించారు. ఈ నేపథ్యంలోనే ఎండపల్లిలో ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థుల మధ్య ఇటువంటి వ్యాఖ్యలు జరిగాయంటూ కూడా దానిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదంటూ కూడా అతను ప్రశ్న ఛానల్ ద్వారా కూడా రావణ్ అయితే గతంలో దీనిపై మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో అప్పట్లో 2025లో సర్పారం పోలీస్ స్టేషన్ కి అయితే ఓదూరు కిషోర్ అయితే ఫిర్యాదు చేశారు. ఓదూరు ఫిర్యాదు చేసిన ఆ కేసు ఆధారంగా రావణ్ అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఆ సర్పారం పోలీస్ స్టేషన్ లో అంతా కూడా అక్కడ నుంచి కోర్టుకు తరలించే క్రమంలోనే ప్రశ్న రావణ్ అక్కడ సర్పారం పోలీస్ స్టేషన్ దగ్గర జన సైనికులు భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. అక్కడ చేరుకున్న నేపథ్యంలో ఉధృత వాతావరణం నెలకొంది. మరో పక్కన ప్రశ్న రావణ్ వెళ్తున్నటువంటి వాహనాన్ని అలాగే జన సైనికులు అడ్డుకున్నారు. అలాగే కోడిగుడ్డులతో దాడి చేసినటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అలా ప్రశ్న రావణ్ ఈ విధంగా 2 కేసులు, పిఠాపురంలో కేసు, సర్పారం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదైన నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడి నుంచి ఆయన్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి కోర్టుకి అయితే తరలించారు. రాత్రి అంతా కూడా 11 గంటల వరకు కూడా ఈ బాలాజీ చెరువు వద్ద ఉన్నటువంటి న్యాయ సమూహాలు ఏదైతే ఉందో న్యాయాధికారులకు సంబంధించిన సమూహాల ఇంటి వద్ద అయితే రాత్రి 11 గంటల వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ కేసుకు సంబంధించిన దాంట్లో అలాగే ప్రశ్న రావణ్ ని అక్కడ బెయిల్ అయితే మంజూరు అయింది. మరో పక్కన రావణ్ తరపునే న్యాయవాది ఎవరైతే ఉన్నారో అలాగే జడా శ్రావణ్ కుమార్ కూడా మొన్న పిఠాపురం వచ్చారు. పిఠాపురం కేసు సంబంధించిన దాంట్లో బెయిల్ మంజూరు చేశారు. ఆ న్యాయవాదులు రావణ్ తరపున తమ వాదనలు కూడా వినిపించారు. మరో పక్కన చూసుకుంటే ఆ తర్వాత అక్కడ ఆ రోజు వెంటనే ఇలా బెయిల్ వచ్చిందని అనే లోపే అతను మళ్ళీ సర్పార పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ సర్పార పోలీస్ స్టేషన్ లో రాత్రి అంతా కూడా ఉన్నారు. నిన్న అక్కడ నుంచి ఆ కోర్టు తరలించారు. కోర్టు తరలించిన తర్వాత నేను సాయంత్రం వరకు కూడా పరిణామాలు పూర్తిగా ఆయనకి మొత్తం సాయంత్రానికి కూడా టైం అయిపోవడంతో మెజిస్ట్రేట్ ఇంటికి అయితే తరలించారు. బాలాజీ చెరువు వద్ద ఉన్నటువంటి న్యాయ సమూహ అధికారులు ఇంటికి కూడా తీసుకెళ్లి రాత్రంతా కూడా ఉన్నారు. 11 గంటలకి మళ్ళీ ఆ కేసులో ఆ జడా శ్రావణ్ కుమార్ అతని వరపుని వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత వెంటనే మళ్ళీ మచిలీపట్నంలో మరొక కేసు, అంటే మచిలీపట్నంలో మరొక కేసు కూడా ఈ విధంగా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే నమోదైన నేపథ్యంలో దీనిపై వరుసగా పిఠాపురంలో బెయిల్ వచ్చింది. అలాగే
కాకినాడ సంబంధించిన దాంట్లో బెయిల్ వచ్చింది. మరొక మచిలీపట్నంలో మరొక కేసు, అంటే 3 కేసుల్లో వరుస కేసుల్లో అయితే ప్రశ్న రావణ్ అయితే ఫస్ట్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ప్రకాష్ రాజ్ కూడా దీనిపై కూడా నిన్న స్పందించారు. అలాగే ఈ విధంగా ప్రశ్న రావణ్ కూడా మద్దతుగా ప్రకాష్ రాజ్ కూడా నిలిచారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఏ విషయంలో అన్నా ప్రకాష్ రాజ్ రావడం మనం సర్వసాధారణంగా ప్రతి విషయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటారు. అదేవిధంగా ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు కూడా ఈ విధంగా ప్రశ్నించినటువంటి ఎవరైతే ప్రశ్న రావణ్ ఈ విధంగా చేయడం సరైనది కాదు. అంతేకాకుండా ఇంకా 30 కేసుల వరకు కూడా ప్రకాష్ రాజ్ అంటున్నట్టుగా 30 కేసులు పెట్టబోతున్నారు అని ముందస్తుగానే ఊహించి చెప్తున్నారు ఆయన. నిజంగానేనా? కేవలం అటు పిఠాపురంలో పోలీసులు ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేయగానే ఆయనకి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసారు. అంతలో మళ్ళీ ఇంకో కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఇలా బయటికి రాగానే మళ్ళీ ఇంకో కేసు ఇలా 30 కేసులు సిద్ధంగా ఉన్నాయా? నిజంగానే ఆరోపణ నిజమే అంటారా? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆ విధంగానే కనపడుతుంది. పిఠాపురంలో ఒక కేసు అనుకున్నారు, ఆయన ఒక కేసు నేపథ్యంలో తీసుకొచ్చారు. అతనికి రిమాండ్ వస్తుందని కూడా భావించారు. అంటే రిమాండ్ ఇస్తే 14 రోజులు కూడా వస్తుంది. అందులో సెక్షన్లు కేవలం అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలోనే ఉన్నాయి. ప్రతి సెక్షన్ కూడా 5 సంవత్సరాలు లోబడే కేసులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి రిమాండ్ వేస్తారు 14 రోజుల పాటు అనుకున్నారు. కానీ దానికి సంబంధించిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో జడా శ్రావణ్ కుమార్ ఇక్కడ పిఠాపురం మేజిస్ట్రేట్కి అయితే ఆ వాదనలు అయితే వినిపించిన నేపథ్యంలో దాంట్లో బెయిల్ అయితే వచ్చింది. అంటే ఒక కేసు ఉందనుకున్నారు, కానీ అప్పటి వరకు కూడా తెలియదు అతని పైన సర్పారం రూరల్ పోలీస్ స్టేషన్లో మరో కేసు ఉందని కూడా తెలియదు. ఈ నేపథ్యంలోనూ కేవలం అక్కడ నుంచి తీసుకుని వచ్చారు. 2025 కేసులో ఇతను అరెస్ట్ చేస్తున్నామంటే కూడా సర్పారం పోలీసులు రావడం, మళ్ళీ అతన్ని తీసుకువెళ్ళడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరొక ఈ యొక్క సర్పారం పోలీస్ స్టేషన్ సంబంధించిన నిన్న ఆ కేసు వ్యవహారంలో మరొక బెయిల్ ట్రై చేస్తున్నారు, ప్రయత్నం చేస్తుండగా మరొక వెంటనే నిన్న అంతా కూడా అక్కడికైతే ఆ మచిలీపట్నం సంబంధించిన పోలీసులు న్యాయ సమూహ అధికారి ఎవరైతే ఉన్నారో అలాగే అక్కడికి రావడం, అక్కడ వచ్చిన నేపథ్యంలో మరొక కేసు ఉందని కూడా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా కాకినాడలోనే మరొక 2 కేసులు అయితే నమోదైనట్టుగా తెలుసుకొస్తుంది. నిన్న జన సైనికులు భారీ ఎత్తున ఆ కడప పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఉదయం ఒక కేసు ఆయన ఫిర్యాదు చేశారు, అలాగే సాయంత్రం కూడా మరొక కేసు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మచిలీపట్నంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఈ రోజు కూడా న్యాయవాది ముందు ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఏలూరులో కూడా మరొక కేసు ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏలూరులో మరి ఈ మచిలీపట్నం నుంచి మళ్ళీ ఏలూరు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వరుస కేసులు ఉంటున్న నేపథ్యంలో 30 కేసులు ప్రకాష్ రాజ్ అనుమానించినట్టుగా ఈ విధంగా వరుస కేసులు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కేవలం అతన్ని ఈ విధంగా అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఎవరో కూడా మొత్తం ఏది కూడా అద్దుపీరి మాట్లాడకూడదు. మీడియా పరంగా ఉన్నటువంటి మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించిన సెక్షన్లు కూడా ఆయనైతే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంగా కూడా వివరించారు. ఎవరైనా సరే ఈ విధంగా మాట్లాడి స్వేచ్ఛ మాట్లాడే విధంగా కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా కూడా మాట్లాడి రెచ్చగొట్టే విధంగా, ముఖ్యంగా రెచ్చగొట్టే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగాను, అలాగే కులాల మధ్య ఈ విధంగా గొడవలు సృష్టించే విధంగా కూడా మాట్లాడితే వారికి సంబంధించిన సెక్షన్లు కూడా పవన్ కళ్యాణ్ నేరుగా మన మీడియా ముఖంగా కూడా వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి కేసులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న రావణపై ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏలూరులో ఆయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి ఆయనపై ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు ఆయన నోట్లో అన్న టైప్ లో మాట్లాడారు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలపైనే ప్రస్తుతం ప్రతి చోట కూడా కేసులు నమోదవుతున్నాయి. జన సైనికులు మాత్రం ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు. నిన్న కాకినాడలో కూడా కోడిగుడ్లతో అతనిపై రావణ్ మాకు అప్పగిప్పాలంటూ కూడా జన సైనికులు నిన్నంతా కూడా చాలా అక్కడంతా కూడా ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. ఏదేమైనా వరుస కేసులు మొన్న పిఠాపురం, అలాగే నిన్న కాకినాడ, ఈ రోజు మచిలీపట్నం, అలాగే రేపు ఏలూరు కావచ్చు, లేదంటే మరొక ప్రాంతం కావచ్చు, ఖచ్చితంగా మాత్రం కేసులు ఉండే అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. అంటే జన సైనికుల ఆగ్రహానికి ఆవేశాలకు గురవి ఈ విధంగా కేసులు పెట్టిన నేపథ్యంలో తమ నాయకుడిని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతోనే ఇటువంటి కేసులు పెట్టామంటూ కూడా వాళ్ళంతా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి జన సైనికులనైతే తీవ్రంగా కనపడుతుందని చెప్పాలి. థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా నటుడు ప్రకాష్ రాజు ప్రశ్న రావణ్ కి మద్దతుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన్ని కావాలనే ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, అధికారం ఉంది కదా అని ఎగిరి పడుతున్నారని, ఒక కేసు తర్వాత ఇంకో కేసు రకంగా 30 కేసులు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారని, కోర్టులు సైతం శిక్ష వేయకపోయినా ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేయాలి, ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారనేది ప్రకాష్ రాజు మాట్లాడిన మాట. అయితే ప్రకాష్ రాజు చేసినటువంటి ఈ వీడియో ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీసింది. డైరెక్ట్గా ప్రశ్న రావణ్కి ఇంతటి స్థాయిలో ఆయన మద్దతు ఇస్తుండడంతో ఆయనకు సైతం మతాన్ని లేకపోతే ఇంకో విషయాన్ని అంటగట్టి చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అనేక రకాలుగా ఆయన పైన సెటైర్లు ఇస్తూ
కొంత సోషల్ మీడియా మొత్తం కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అయితే రావణ్, ఇక్కడ కనిపించే ఫోటోలో ఉన్న వ్యక్తి రావణ్, ప్రశ్న రావణ్ అంటారు. సో ఆయన పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి ఆ ఆరోపణలతో ఆ మాటలతోనే ఆయనపై కేసులు నమోదై పిఠాపురంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం నుంచి కోర్టుకు తరలిస్తే కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కేసు కూడా అరెస్ట్ చేశారు. ఇలా వరుస క్రమంలో వరుస కేసులు ఆయనపై ఉండబోతున్నాయి, ఇబ్బంది పెట్టబోతున్నారు అనేది అందరూ మాట్లాడుతున్న మాట. అందులో ప్రకాష్ రాజు కూడా అదే రకంగానే 30 కేసులు పెట్టబోతున్నారంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చారు. సో మీకేమనిపిస్తోంది? నిజంగానే ప్రశ్నారావాన్ని ఇబ్బంది పెడుతున్నారా? ప్రకాష్ రాజు అంటున్నట్టుగా కావాలనే అధికారాన్ని వినియోగించి ప్రశ్నారావాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారు, అసలు ఈ కేసుకి కారణంగా రావణ్ మాట్లాడిన మాటలేంటి, రావణ్ మాటలతోనే కేసు అయింది కాబట్టి ఆ మాటలేంటో కూడా విందాం. రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద, చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. ఈరోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? ఏంటి? ఈ రోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టినయా? ఇక రాధా మనోహర్ దాస్, ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకు లేదు. ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు, ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రి బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.